నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. కలెక్టర్లు చూసే దస్త్రాల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని సీఎం హెచ్చరిక. 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాలని స్పష్టం. విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు దసరా 2025 పేరుతో యాప్. మైసూరు తరహాలో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామన్న మంత్రి సత్యకుమార్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ నగరాన్ని సాంస్కృతిక పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. 2 నెలల్లో 100% అన్ని ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మ్యానిపులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తీసుకువస్తామని చెప్పారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆర్జేటీ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జిల్లాలోని అత్యుత్తమ పరిశ్రమ, యూనివర్సిటీ, బ్యాంకు లీడ్ పార్ట్నర్గా ఓ ఎకో సిస్టమ్ను తయారు చేయాలని సూచించారు. టెక్నాలజీ అంశాలపై అక్టోబర్ నెలలో మంత్రులు, హెచ్ఓడీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. సీసీటీవీ అనలిటిక్స్, ఆర్టీఐహెచ్ పైన కలెక్టర్ల సదస్సులో చర్చించారు. నవంబర్లోగా డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి జిల్లాలు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా రియల్ టైంలోనే చెప్పేలా వ్యవస్థ ఉండాలని దిశానిర్దేశం చేశారు. బ్యాండ్ విడ్త్ లేని సమయం నుంచి అత్యధిక బ్యాండ్ విడ్త్తో పనిచేసే సమయం వచ్చిందని గుర్తు చేశారు. క్వాలిఫికేషన్ కలిగిన యువ అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని వినియోగించుకుంటామని వివరించారు. ఏపీలో టెక్నాలజీ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసేందుకు 5 యువ అధికారులను నియమించామని తెలిపారు. లాస్ట్ మైల్ వరకు ప్రయోజనాలు అందేలా టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. వచ్చే 2 ఏళ్లలో ఈ ఫలితాలను కూడా అందుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వ శాఖలు అందించే వివిధ సేవలకు సంబంధించి సర్వీస్ రేటింగ్ చేస్తున్నామని, అన్ని ప్రభుత్వ సేవల్ని రేటింగ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 24,000 కోట్లు 2.5 years లో కంప్లీట్ చేయాలి. 15,000 ఈవెన్ 15,000 crores is not a big amount. You have to go 20,000-25,000 crores. Yes, sir. Yes, sir. Ultimately, you have to complete our agreement is 2.5 years, 64,000 crores. Yes, sir. Then 86,000 crores, we have to take it up. Then all those works, if you consider 1.3 to 1.4 lakh crores, and 1.4 lakh crores worth of national highways. And also, this is where 850 acres, Nandyal, Kadapa, Vijayanagaram, ఎక్కువ ఉన్నాయి. You have to complete it. All other districts, I am very clear, land acquisition card మాత్రం నో కాంప్రమైజ్. మీరు వాళ్ళని కన్విన్స్ చేసి 10 రూపాయలు ఎక్కువైనా మనం ఇమ్మీడియట్గా చేసేయాల్సిన అవసరం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్లో నేషనల్ హైవే రోడ్లకి పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం మీరు ప్రొసీజర్ ఫాలో కావడమే ప్రాబ్లం. మీరు అది గుర్తుపెట్టుకోండి. మధ్యలో కూడా నో బడీ కెన్ స్టాప్ ది వర్క్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్. జీరో ఇంటర్ఫరెన్స్ బై ఎనీబడి. ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఆన్ వార్ ఫుటింగ్. అది మీరు ఒకసారి వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీ దగ్గర నుంచి రైల్వేస్ కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫండ్స్. నియర్లీ 1,02,000 crores they are going to spend various stages. But you have to complete it. I will talk to your minister. He is also very positive. We will get it done. All these projects within 2-3 years time you have to complete. Yes, sir. And wherever you are having any problem, even there are some flyovers, under bridges or flyovers that we have committed earlier, 3 or 2, 140 crores. Borrow from Logistics Parks Corporation. Spend it. Then it will be completed. Don't say excuses from now onwards. It is mandate I am giving you. Logistics are at most important. Then automatically other development will take place. అది కూడా మీరు ఇమీడియట్గా చేయండి. ఇది అయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ ఆల్ పోర్ట్స్, ఈవెన్ హార్బర్ పోర్ట్ మన ఇవి కూడా ఉన్నాయి. ఫిషర్మెన్ ఇవి కూడా ఫిషింగ్ హార్బర్స్ కూడా. Every 50 kilometers there will be one port. One harbor, one port. Ultimately that will be a port. It will be hub and spoke model. Even shipbuilding also you are going.
అదే సమయంలో ఎవ్రీ 1 hour దెర్ విల్ బి ఎయిర్పోర్ట్. Wherever it is possible, hub and spoke model every 1 hour. All these things again it will be connecting very well and logistics parks. ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా వేడుకలకు ఈసారి సాంకేతిక పరవళ్లు తొక్కనుంది. ఏఐ కెమెరాలు, డ్రోన్లు, చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID, చేతి బ్యాండ్లు ఇలా దసరా ఉత్సవాలకు టెక్నాలజీని వినియోగించనున్నారు. తాజాగా ఉత్సవాల సమాచారం, సేవల గురించి మొబైల్ యాప్ చాట్బాట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దసరా 2025 అనే పేరిట ప్లే స్టోర్, యాప్ స్టోర్లో యాప్ ఉంది. భక్తులకు అవసరమైన అన్ని సేవల వివరాలు అందులో ఉంచారు. సేవలు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలో ఈ యాప్ దిశానిర్దేశం కూడా చేస్తుంది. చాట్బాట్ సేవలను ఈ నంబర్తో 9441820717 అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఏఐ ఆధారిత సంభాషణ వేదికగా రూపొందించారు. ఈ నంబర్ను మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్లో అమ్మ లేదంటే హాయ్ అనే మెసేజ్ చేయాలి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయగానే తెలుగు, ఆంగ్లం ఏ భాషలో సమాచారం కావాలని అడుగుతుంది. తర్వాత మెయిన్ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే వరుసగా దర్శనం, విరాళాలు, గ్రీవెన్స్, సదుపాయాలు, సేవలు, పండుగలు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో దేనినైనా టిక్ చేస్తే ఆ వివరాలన్నీ మొత్తం మెసేజ్ రూపంలో వస్తాయి. యాప్లో సేవలన్నీ చాట్బాట్లోకి అందుబాటులో ఉంచారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణను ఈసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. సెప్టెంబర్ 24న మీనలగ్నంలో ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఆలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీతిదే ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 6 ఆలయాల వరకు నిర్మించనున్నట్లు తీతిదే చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. మత మార్పిడ్లను అరికట్టే క్రమంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఈ ఆలయాలను నిర్మించినట్లు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు నాయుడు వివరించారు. ఈ నెల 23న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24న మీనలగ్నంలో ధ్వజారోహణం జరగనుండగా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 28న గరుడ సేవకు 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి
అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టిటిడి పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. విజయవాడ నగరాన్ని సాంస్కృతిక పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్ ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, కొల్లు రవీంద్ర తెలిపారు. మైసూరు తరహాలో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దేశంలోనే విజయవాడకు ఒక ప్రత్యేకత తీసుకుని వచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కార్యక్రమం నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, కొల్లు రవీంద్రలతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళల సాంస్కృతిక రంగానికి కేంద్రంగా విజయవాడ మళ్లీ పునర్వైభవం సంతరించుకోవడానికి ఈ ఫెస్టివల్ దోహదం చేస్తుందని అన్నారు. మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవం నిర్వహించి నగరాన్ని దీపకాంతులతో అలంకరించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చే ఎగ్జిబిషన్ టికెట్ ధర అందరికీ అందుబాటులో ఉండేలా ₹30గా నిర్ణయించినట్టు వెల్లడించారు. మంత్రులు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు ఈ ఉత్సవాలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరు అడ్డుకున్నా విజయవాడ ఉత్సవ్ను దిగ్విజయంగా జరుపుతామని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా శ్రమే కాదు మనం చూస్తుంటే విజయవాడ నగరానికి వాళ్ళ ఇంద్రకీలాద్రి అమ్మవారు 7 నెలల్లో సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,50,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2 లక్షల మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలక రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునేవాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునేవాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని
ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్తమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని కొంతమందిని కలిసి ఆలోచించుకొని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ టూరిజం మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా చెప్తే వారందరూ కూడా దీన్ని చెయ్యండి అని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ఎంకరేజ్ చేసే క్రమంలో మేమందరం కూడా ఒక ఆలోచించాం. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారస్తులు అందరూ చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా చూస్తే స్ట్రీట్ వెండర్స్ కాడి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు. అటువంటి విజయవాడ నగరంలో ఒక ఎగ్జిబిషన్ అనేది 12 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఉండేది. ఆ ఎగ్జిబిషన్ మనం మిస్ అయిపోయాం. దసరా ఉత్సవం పేరుతో విజయవాడలో వినూత్న కార్యక్రమానికి తెరదీసినందుకు దీంట్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా పవిత్రమైన దసరా సందర్భంలో ఆ పండుగ ప్రాశస్త్యాన్ని, వైశిష్టతని తెలియజేస్తూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ్ను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు విజయవాడలోని కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానం వంటి ప్రధాన ప్రదేశాల్లో నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారని వివరించారు. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వస్తారని, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాలుపంచుకుని విజయవంతం చేయాలని బోండా సిద్ధార్థ కోరారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహించి నగరానికి, రాష్ట్రానికి గౌరవం తీసుకురావటమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే ఒక ఇనిషియేటివ్తో విజయవాడ చరిత్రలో లేనటువంటి విధంగా విజయవాడ ఉత్సవం 2025 జరుపుకోవడం చాలా ఆనందకరం. దీనికి సారథ్యం వహిస్తూ ముందుకొచ్చినటువంటి విజయవాడలో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్కి కానీ, లేకపోతే ఇతర మాధ్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ముందుకొచ్చి దీనికి సపోర్ట్గా నిలుస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, పొలిటికల్ వైపు నుంచి కూడా అన్ని విధాల ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ, లేకపోతే మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా అందరు ఎమ్మెల్యేస్ అందరూ కూడా కూడగట్టుకొని చేస్తున్నట్టు ఒక మంచి కార్యక్రమం. తప్పనిసరిగా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎలా చేయాలి, ఏమేం చేయాలని చెప్పి చాలా కార్యక్రమాలు రూపొందించారు. రానున్న సంవత్సరాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి విజయవాడ ఉత్సవ్ 2025ని ఇంత ఘనంగా ఇక్కడ కిక్ ఆఫ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సొసైటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, లాంచ్ ఆఫ్ సోషల్ మీడియా హ్యాండిల్స్. భాషను మతానికి, కులానికి ఆపాదించడం సరైన పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన ఆర్టీ విల్సన్ కి భాషా సంస్కృతి అకాడమీ చైర్మన్ గా నియమించి సముచిత స్థానం కల్పించి కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు సంస్కృతి అకాడమీ నూతన చైర్మన్ ఆర్టీ విల్సన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే విద్యాసాగర్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులు అందరూ విల్సన్ కి పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, భాషను మతానికి, కులానికి ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. భాషా సాంస్కృతిక చైర్మన్ గా ఆర్టీ విల్సన్ నియామకం పట్ల చాలా విభేదించారని తెలిపారు.
తెలుగు మాట్లాడేవారు బ్రాహ్మణులు, ఇంగ్లీష్ మాట్లాడేవారు క్రిస్టియన్, ఉర్దూ మాట్లాడేవారు ముస్లింలుగా విభజించి చూడటం దారుణమన్నారు. అణగారిన వర్గాల కోసం, సమస్య పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, రచయిత, విప్లవకారుడు, సంస్కృతి పట్ల మక్కువ కలిగిన భాషాభిమాని ఆర్డి విల్సన్ చైర్మన్ గా నియమించడం సరైన నిర్ణయమని అన్నారు. అనంతరం స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, సమాజం పట్ల చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి, తాను రాసిన నవలలు ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన వ్యక్తిని చైర్మన్ గా నియమించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పదవి పంపకాలు చాలా జాగ్రత్తగా జరిగాయి అన్నారు. విల్సన్ నవల ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటాయని, ఆయన రాసిన కథలను తస్కరించి శ్రీమంతుడు, మహర్షి సినిమాలు తీశారని తెలిపారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు విల్సన్ గారి గురించి, కానీ విల్సన్ గారితో నా పరిచయం అనేది తెర మీద, టీవీ తెర మీద అనేక డిబేట్స్లో అనేక అంశాల మీద చాలా హీటెడ్గా మేమిద్దరం కూడా డిబేట్ చేస్తూ ఉండేవాళ్ళం. హోరాహోరీగా మా డిబేట్ సాగుతూ ఉండేది. అంటే ఇష్యూస్ పైన, ఎక్కడా కూడా వ్యక్తిగతంగా కాదు, ఇష్యూస్ పైన. ఎందుకంటే ఆయన కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్, అనేక అంశాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, పట్టు ఉంది. కాబట్టి ఆ డిబేట్ కూడా ఆ రకంగానే ఉండేది. నేను ఒక పాయింట్ చెప్తే ఆయన ఒక పాయింట్ చెప్పడం, ఆ రకంగా. కానీ డిబేట్ అయిన తర్వాత ఇద్దరం మళ్ళీ చాలా చక్కగా మాట్లాడుకోవటం, నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఉండేది. ఇష్యూస్ మీద చాలా రకాలుగా చర్చిస్తూ ఉండేవాళ్ళం. అసలు భాషకి, మతానికి కానీ కులానికి కానీ సంబంధం ఉందా అని చెప్పి అతన్ని అడగటం జరిగింది. సంబంధం లేకుండా మనకి పాశ్చాత్య ఆలోచనతో మనం ముందుకెళ్తున్న తరుణంలో ఇటువంటి ఒక విపరీతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సంస్కృతికి సంబంధించిన వాడు, అంటే ఆ విధంగా ఆలోచన చేసిన వాడు సరైన వ్యక్తి కాదని నా అభిప్రాయం. ఆ విధంగా ఎవరికి ఈ అకాడమీకి చైర్మన్ చేయాలి, మనం ఏం తెలియజేయాలి. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు మన మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మనకి ప్రపంచానికి సైన్స్, టెక్నాలజీ అందించగలిగే భాష ఆంగ్ల భాష. తెలుగు వల్ల పెరగడానికి, ఎదగడానికి అది ఉపయోగపడదు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఈ భాష కారణంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనుక వాళ్ళ కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం మేము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నామని చెప్పి ఆ తీర్మానం యొక్క సారాంశం, దాని యొక్క ప్రారంభంగా రాసిన మొదటి పంక్తి అదే. అప్పుడు బాగా గొప్పవాళ్ళకైనా ఆంగ్ల భాష, పేదవాళ్ళకి, దళితులకి అక్కర్లేదా అని చెప్పి అనేక చోట్ల ఉపన్యాసాలకు చెప్పడం జరిగింది. ఆయన ఏబిసిడి ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి అది ఏబిసిడి బీజేపీ ద్వారానే సాధ్యమవుతుంది నమ్మి ఆయన బీజేపీ నాడని స్పష్టంగా చెప్పింది. ఇది వాస్తవం. నా నమ్మకం ఒమ్ము కాలేదు. చాలా స్పష్టంగా ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు ఏదైతే వేలాది మంది కార్యకర్తల త్యాగఫలం ఉందో, లక్షలాది మంది గుండె చప్పుడుందో, దాన్ని విని ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఏమాత్రం వెనక తగ్గకుండా ఇందులో సామాజిక న్యాయం ఉందని నమ్మింది నరేంద్ర మోడీ గారు. దానికి ముందు వెంకయ్య నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఒక సామాజిక న్యాయ స్ఫూర్తికి ఆయన పట్టాభిషేకం చేశారు. చాలా మంది అనుకుంటారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కుల ఉద్యమం కాదు. నిచ్చిన మెట్ల వ్యవస్థలో మాలలో మాదిగలు ప్రేమించాలి, మాదిగలు బయటలో మోహించాలి, బయటలో మోచిని ప్రేమించాలి, మోచి బుడగ జంగాలు మోహించాలి. ఆ విధంగా కింద స్థాయిలో ఉన్న వారిని అందరినీ కూడా పరస్పరం సహకరిస్తూ ముందుకెళ్ళాలి. అయితే నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా గారి దగ్గర నుంచి నేను చాలా మంది చూసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళ అందరిలోనూ లేని ఒక సామాజిక చైతన్యం, స్పృహ నేను మాధవనంలో చూశానని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం. ఇటీవల ఏదైతే చిన్న చిన్న కులాలు ఉన్నాయో, అస్తిత్వం లేకుండా సంచార జీవితం జీవిస్తున్న వాళ్ళకి ఒక ఆత్మగౌరవం కల్పిస్తూ వారి జీవితాలని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి. వాళ్ళ కష్టాలని, బాధల్ని, వాళ్ళ గుండె చప్పుడిని మనం సమాజానికి వినిపించాలి అని ఒక మాధవుడే
ఈ మొత్తం కార్యక్రమాన్ని చేయగలరనేది ఆ విధాత రాసిన రాత. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు సంకల్పం తీసుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా విశ్వకర్మ యోజన అనే పేరుతో కూడా ఏదైతే కేంద్రం గతంలో ఉన్న పథకాలు ఉన్నప్పటికీ కూడా ఒక నాయకుడికి ఒక దీర్ఘదర్శిగా ఒక దీర్ఘ దృష్టి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అటువంటి దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తిని నేను మొట్టమొదటిగా రాజకీయాల్లో నేను చూశాను. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ 24 మనది కాకపోతే, ఈ 24 మనది కాకుండా అతగాడిది అయితే ఆలోచించండి. భయం వేస్తుంది, గుండె జారిపోతుంది. మహా దారుణాలు జరిగిన పరిస్థితి ఇది. అంతకుముందు చైర్మన్లు ఎవరో తెలియదు, ఆమె ఎప్పుడు వస్తుందో ఆమె ఎప్పుడు పోతుందో తెలియదు. నిన్న ఒక మాట విన్నా, ఇంటర్మీడియట్ సైన్స్ నిరసన గారు కూడా ఫోన్ చేశాడు కదా, నాకు సంపాదకీయం కావాలన్నా మీ మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ గారిది అని. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టుకి 18 పేజీల సంపాదకీయం రాశారు మాజీ చైర్మన్, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారు. అలాంటి కుట్రలు జరిగినాయి. నేను ఒకటే కోరుతున్నానన్నా, చాలామంది కళాకారులు ఉగాది పురస్కారాలు కూడా దోచుకోకుండా ఉన్నారు. వాళ్ళని గౌరవించండి. అసలైన కళాకారులకి, తెలుగు కోసం కష్టపడే కళాకారులకి, రచయితలకి, కవులకి వీళ్ళకి ఒక ఆస్వాదం ఇవ్వండి. ఇక్కడే గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు, కోటేశ్వరరావు గారు. ఇటీవల నేను ఈ అమరావతి ఉద్యమం కూడా, నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే ఒక మహా పుస్తకాన్ని రాశాము. నా మిత్రుడు ఆర్డి విల్సన్ గారు ఈరోజు తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా ఎన్నిక కావడం నిజంగా మా మిత్రులకు అందరికీ గర్వకారణంగా భావిస్తూ, సంస్కృతి మూలం సంస్కృతం, దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి ఒక గొప్ప ఏదైతే ఉందో, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వెలుగొందుతున్నటువంటి మన తెలుగు భాషను మరి నా మిత్రుడు తప్పకుండా విజయం సాధిస్తాడని, ఈ తెలుగు అకాడమీ ద్వారా చైర్మన్ అనే పదవిలో ఉండి ఈ తెలుగు భాషకు ఎనలేని సేవను అందించి, మరి ఏదైతే ఈరోజు నిర్లక్ష్యానికి గురి కాబడిందో మన మాతృభాష, దాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి మరి ఈ రాష్ట్ర స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో మన తెలుగు ఒక ప్రముఖమైన స్థానాన్ని సాధించాలని మిత్రునిగా నేను ఆకాంక్షిస్తూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు నుంచి మరి మిత్రుడు గుర్తుపెట్టుకొని తప్పకుండా రావాలి మిత్రమా, తప్పకుండా ఈ అవకాశము మన మిత్రులకి అందరికీ తగిన గౌరవంగా భావించాడు కాబట్టి మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు, మరి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్గా గౌరవనీయులు శ్రీ ఆర్డి విల్సన్ గారు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలుగు భాష ఔన్నత్యం, తెలుగు భాష వైభవం గురించి పుస్తకాల్లో మాత్రమే చెప్పుకునే పరిస్థితి చూసాం. గత దశాబ్దాల కాలంగా తెలుగు భాష నానాటికి తీసికట్టు అన్న విధంగా తయారైంది. తెలుగు మాధ్యమం లేక తెలుగు భాషకు వికాసం కోల్పోయింది. ఇటువంటి తరుణంలో ఒక భాషావేత్త, ఉద్యమకారులు, తెలుగు నవల రచయిత, కథా రచయిత, వివిధ ప్రక్రియల్లో గొప్ప పాండిత్యం కలిగిన శ్రీ విల్సన్ గారు ఈ పదవిలో రాణిస్తారని, తెలుగు భాషకు వైభవాన్ని తెస్తారని, తెలుగు భాషా వికాసం కలుగుతుందని, పునర్వైభవం కలిగి తెలుగు భాష సజీవంగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలుగు భాషాభిమానిగా, తెలుగు ఉపాధ్యాయుడిగా చాలా గర్విస్తున్నాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగొకొండ, ఎల్ల నుపుల గొలవ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి తెలుగు అకాడమీని గత ప్రభుత్వంలో ఏమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆర్డి విల్సన్ గారికి ఈ తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇక ముందు ఈ తెలుగు అకాడమీ అనేది అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇదివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు అకాడమీ అనేటువంటి పదం, అకాడమీలో కూడా ఇంగ్లీష్ పదం ఉంది, ఆంగ్ల పదం ఉంది, సంస్థో లేదో పీఠమో మార్చాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భాషోన్నతికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని
మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగరం మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు దాతలు సహాయం చేయడం అభినందనీయమని కొనియాడారు. సీసీ కెమెరాల డేగ కనులను చూసి దొంగలు భయపడుతున్నారని చెప్పారు. ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ ఠాకూర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. డివిజన్లోని లక్ష్మీ ఎన్క్లేవ్లో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారు కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు ఆధ్వర్యంలో స్థానికంగా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చేసిన ఆర్థిక సాయాన్ని పోలీసులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సిపి రాజశేఖర్ బాబు కోరారని, అందుకు స్పందించిన చాలా మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించడం జరుగుతోందని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెనాలిలో బంగారం చోరీ జరిగితే సీసీ కెమెరాల సాయంతోనే ఆ బంగారాన్ని విజయవాడలో పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు. ఇవాళ సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత ప్రపంచం మొత్తం కూడా సీసీ కెమెరా ఆధారపడి ప్రత్యేక నేర పరిశోధనలో ఈ ఒక ప్రధాన అంశంగా ఉండటం జరిగింది. మన విజయవాడలో మన సిపి గారు నాయకత్వం రాజశేఖర్ బాబు గారి నాయకత్వంలో విజయవాడ నగరం అంతా కూడా నేరస్తులను పట్టుకోవడానికి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆయన పబ్లిక్ చెప్తే అనేక మంది ముందుకు వచ్చి ఆ కెమెరాలకు కావాల్సిన వ్యయాన్ని ఖర్చు పెట్టడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు విజయవాడ నగరంలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఫలితాలను కూడా మనం చవిచూడటం జరిగింది. ఎక్కడో తెనాల్లో బంగారం పోతే అది విజయవాడ సీసీ కెమెరాలు పట్టించిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇవాళ విజయవాడలో దొంగతనం చేయాలన్నా, విజయవాడలో దొంగలు రావాలన్నా కూడా ఈ యొక్క డేగ కళ్ళు లేదా దీన్ని ఏమంటారు నిగు నేత్రాలు వీటిని చూసి భయపడిపోతున్న సందర్భం. అందువల్ల ఇంకా ఎక్కువగా కెమెరాలు పెట్టి ప్రతి అంగుళం కూడా కెమెరాలో కవర్ అయ్యేటట్టు చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. దానికి డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు కూడా, ఇక్కడ సిఐ గారు కానీ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఎంతో దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ విధానంలోనే ఈ 15వ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులైన అమ్ములు గారు ఆయన ద్వారా 100 సీసీ కెమెరాలకి కావలసిన ధనాన్ని సిపి గారికి చెల్లించి 100 సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో బిగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు 15 డివిజన్లో మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారి ఆశీస్సులతో ఠాగూర్ రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్ దాంట్లో ఒక 50 కుటుంబాలకి పెద్ద సమస్యగా మారింది. అది గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద కుంభకోణం జరిగింది. నాయకులు ప్లస్ బిల్డరు, సైట్ ఓనరు ముగ్గురు కలిసి ఇక్కడ కొన్నదంతా పేద కుటుంబాల వారు, మిడిల్ క్లాస్ లోపే. అలాంటి వారికి చాలా నేనంది వాళ్ళు గత సంవత్సరం బట్టి ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఎమ్మెల్యే గారు మా సిపి గారిని, ఈఎంసీ సిపి గారిని, ఏసీపీ గారిని అందరూ పిలిచి మ్యాక్సిమం ఒక 50 కుటుంబాలకి పరిష్కారం అయ్యే దిశగా ఇవాళ మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. అట్లా ఇంకా 6-7 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సార్ తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను డివిజన్ ప్రెసిడెంట్గా. విజయవాడ బందర్ రోడ్లోని వివంటా హోటల్లో వసుంధర డైమండ్ రూఫ్ సెప్టెంబర్ 16, 17 తేదీలలో 2 రోజుల పాటు బంగారు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్లో బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ, మెన్స్ జ్యువెలరీతో పాటు కుందన్, పెరల్స్, పోల్కి ఆభరణాలు వేలాది వెరైటీలలో ప్రదర్శనకు ఉంచారు. 2 లక్షల రూపాయలకు పైగా కొనుగోలు చేసే వారికి లక్కీ డ్రాలో డైమండ్ రింగ్ బహుమతిగా అందజేయనున్నారు. విజయవాడలో వినియోగదారుల ఆదరణతో 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వసుంధర డైమండ్ గ్రూప్ విజయవాడ బందర్ రోడ్లోని వివంటా హోటల్లో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో 2 రోజుల పాటు బంగారు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. ఈ ఎగ్జిబిషన్లో బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ, మెన్స్ జ్యువెలరీతో పాటు కుందన్, పెరల్స్, పోల్కి ఆభరణాలు వేలాది వెరైటీలలో ప్రదర్శనకు ఉంచారు. 2 లక్షల రూపాయలకు పైగా కొనుగోలు చేసే వారికి లక్కీ డ్రాలో డైమండ్ రింగ్ బహుమతిగా అందజేయనున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజలు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నానని తెలిపారు. అపూర్వమైన డిజైన్లు, నాణ్యత, వినియోగదారుల విశ్వాసం తమకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని అన్నారు. నగర మహిళలు ఎగ్జిబిషన్ను సందర్శించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా సంస్థ తరపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయవాడ షోరూమ్ హెడ్ అట్లూరి మేఘన తెలిపారు. ఫౌండేషన్స్ మీరంతా, నా పిల్లర్స్ మీరు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇవాళ ఏంటి అనేది ఇట్స్ బికాజ్ ఆఫ్ మై పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము 10th యానివర్సరీ ఇక్కడ విజయవాడ సెలబ్రేట్ చేస్తున్నాము. నాది టోటల్ జర్నీ 28 years ఆఫ్ ట్రస్ట్. సో ఈ 10th యానివర్సరీని మేము ఇక్కడ తాజ్ గేట్వేలో వివాంటా, నవ్ ఇట్ ఈస్ వివాంటా. సో దీంట్లో మెగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ. సో I got this opportunity to do to you all and I'm really enjoying doing it. Please do visit us. It's a lot of fun. ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అన్నది కామన్గా చెప్పుతూ ఊరికే డైమండ్స్ కుందనని కాదు. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ హౌ దే ఆర్ క్యూరేటెడ్, హౌ బ్యూటిఫుల్లీ ది ఆర్టిస్ట్ హ్యావ్ మేడ్ ఇట్ అండ్ దే ఆర్ సచ్ డిజైనర్ పీసెస్ అండ్ మోర్ వేరబుల్. థ్యాంక్ యూ. వసుంధర జ్యువెలర్స్ ఇట్స్ అ బ్రాండ్. గుంటూరులో మొదలైంది ప్రస్థానం అనేది. మాకు అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఒక చిన్న హోమ్ బిజినెస్ లాగా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వసుంధర గారు పరిచయం. అండ్ డిజైన్స్ కూడా ఎప్పుడు యూనిక్గా ఉంటాయి, బయట దొరికే వాటికంటే కూడా చాలా డిఫరెంట్గా, క్వాలిటీ కానివ్వండి, ఒక నమ్మకం. సో వీ ఆల్వేస్ రూట్ ఫర్ వసుంధర. అండ్ ఒక మహిళగా తను ఆల్మోస్ట్ 8 years నుంచి ఒక కాంపిటేటివ్ ఫీల్డ్, ఎక్కువ మగవాళ్ళు ముందుకొచ్చి యూజువలీ జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు. అలాంటి ఒక ఫీల్డ్లోకి మహిళగా తనకు ముందుకు రావటం, అది కూడా మా గుంటూరు నుంచి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో ఆ కాంపిటీషన్ అంతా తట్టుకొని తనకంటూ ఒక పేరు, ఒక బ్రాండ్ని నాట్ ఓన్లీ ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, ఈవెన్ ఇన్ బాంబే ఐ థింక్ హర్ డిజైన్స్ ఆల్ ఓవర్ ద ఇండియా కానివ్వండి, వరల్డ్, ఎస్పెషలీ తెలుగు వాళ్ళు ఉన్న చోట హర్ డిజైన్స్ ఆర్ సార్ట్ అవుట్ ఫర్. So congratulations on a 28-year-old journey and a 10-year-old journey in Vijayawada. So ఇంత కష్టపడి విత్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్, ఒక మహిళకి ఈజీ కాదు, బట్ అన్నీ కూడా నిలదొక్కుని వాట్ ఎవర్ ఛాలెంజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ అ కాంపిటేటివ్ వరల్డ్. So it's great that you come to this, reach this height. So wish you many more, success ahead. And tappakunda andaru vachi, because a women-led business, they share our
థాట్స్, ద షేర్ ఆ డిజైన్స్, ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి మహిళకి ఎలాంటి నచ్చుతనే ఉద్దేశంతో ప్రతి డిజైన్ కూడా దే థింక్ అండ్ దే డెలివర్. సో డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ డే అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. థ్యాంక్ యూ. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కేవలం విజయవాడ ఉత్సవ్ నిర్వహణను అడ్డుకోవడానికే దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని వంటి నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే సంబంధిత భూములను దేవాదాయ శాఖకు తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఇది ఒక పార్టీ కార్యక్రమం లేకపోతే ఒక వ్యక్తిగత కార్యక్రమం కాదని అందరూ చెప్పడం జరిగింది. అయితే దీన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు లీడ్ తీసుకొని ఆయన ఆలోచనలోంచి వచ్చిన కార్యక్రమం అనేది మాత్రం 100% అందరూ ఒప్పుకుంటాం. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఉత్సవ పేరుతో ఒక చాలా పెద్ద కార్యక్రమం ఇది. మనకి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మైసూరులో, అలాగే పశ్చిమ బెంగాల్లో, కలకత్తాలో ఈ దసరా ఉత్సవాలప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలను తీసుకొని విజయవాడలో ఒక కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే పేరు నాని ఈ మధ్య ప్రతిదానికి మీడియా ముందుకు వస్తున్నాడు. పేరు నాని తన భార్య పేరు మీద బియ్యం బొక్కేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈయన 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని తన సొంతంగా దోచుకున్న సంఘటన 2 రోజుల క్రితమే ఒక పత్రికలో రావడం చూసాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లో మార్పులు చేసిందని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాకిర్ ఇస్లాం పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్లు మార్చడం దేశ ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన మార్పు అని అన్నారు. ఈ సంస్కరణలు మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెంపొందించినట్లు వెల్లడించారు. మార్కెట్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి, ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. I recollect that when we took over the government in 2014, the economy was in terrible shape. All the macro parameters of the economy was in bad shape. The world was acknowledging India as one of the weak economy, among the 5 large fragile economy, and that shows that where we were in 2014 and where we are today. But while we have crossed various bridges in last 11 years, and the economy is in good shape, but thanks to these various structural reforms have been undertaken by the Honorable Prime Minister and various policies and policy initiative which was taken by the Honorable Prime Minister in last 11 years. As a result, the economy has become very sound, the macro stability is there, and all the parameters looking very good compared to what we had in 2014. దశాబ్దాలుగా ఉన్న బొడమేరు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆక్రమణలు తొలగించకుండా కేంద్రం నిధుల కోసం ఎదురు చూడటం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించారు. విజయవాడ ధర్నా చౌక్ లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బుడమేరు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు ఈ సమస్యను అసెంబ్లీలో విస్తృతంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. గత సంవత్సరం బుడమేరు వరదలు
ఇబ్బందులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు తోడుగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో కలెక్టరేట్లో ఉండి సహాయం అందించినట్లు రామకృష్ణ చెప్పారు. అయితే భవిష్యత్తులో ముంపు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినా ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మిత్రులందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా విజయవాడ నగర ప్రజలు, తర్వాత ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు ఈ బుడమేరు ద్వారా పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత సంవత్సరం ఎన్నికలైన అనంతరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు కూడా బుడమేరు వరదలు వస్తే అతలాకుతలమైంది ఈ ప్రాంతం అంతా కూడా. వేలాది కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఆ రోజు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా బాగా స్పందించారు. అప్పుడు మేము కూడా అభినందించాము. కానీ ఆనాడు ఆయన ఇచ్చిన వాగ్దానం 1 సంవత్సరంలోగా దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తాము, అన్ని రకాలుగా దీన్నంతా కూడా మేము నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో అతిగతి లేదు, చేసింది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక మాత్రం పంపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు పంపండి, బుడమేరు వరదల నుంచి కాపాడాలని చెప్పి. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి, అమలు చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సంవత్సర కాలం దాటింది. ఈనాటి వరకు కూడా బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరించటం కానీ, ఆక్రమణలను ఎత్తివేయటం కానీ, బుడమేరు ప్రవాహ వేగ సామర్థ్యాన్ని పెంచటం కానీ ఏ ఒక్కటి చేయలే. కేవలం కొండపల్లి దగ్గర గైడ్ వాల్ అనేటువంటిది 465 మీటర్ల గైడ్ వాల్ని నిర్మించి అదే ప్రొటెక్టెడ్ వాల్ అని చెప్పేసి చెప్తున్నారు. భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. ఒక్క నిధి శాంక్షన్ చేయలే. ఇటీవల జలవనరుల శాఖ సమావేశంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి, తాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం 9,000 కోట్ల రూపాయలు మేము మంజూరు చేస్తున్నామని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఇది మంచి ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకునేటటువంటి ప్రభుత్వాన్ని సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బుడమేరు ముంపు ప్రవహించి లక్షలాది మంది ప్రజలకి కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగి నేటికి సంవత్సరం అవుతూ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ నగరంలో ముఖ్యంగా 32 డివిజన్స్ జల దిగ్బంధంలో రోజుల తరబడి ప్రజలందరూ కూడా జనజీవనం చేయటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. కలెక్టర్లు చూసే దస్త్రాల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని సీఎం హెచ్చరిక. 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాలని స్పష్టం. విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు దసరా 2025 పేరుతో యాప్. మైసూరు తరహాలో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామన్న మంత్రి సత్యకుమార్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ నగరాన్ని సాంస్కృతిక పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.